నా యందు విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసముంచువాని లేఖనాల్లో చెప్పినట్లు వాని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో లేఖనాలు రాయబడిన ప్రకారం వాని కడుపుల నుండి జీవజల నదులు పారుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీలో ఎంతమంది ప్రభుని విశ్వసిస్తున్నారు? చేతులు ఎత్తండి. పరిపూర్ణంగా ప్రభుని విశ్వసించు ప్రతివాని కడుపులో నుండి లేఖనాలు రాయబడిన ప్రకారం జీవజల నదులు ప్రవహిస్తాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే నది. ఏ నది అండి? పరిశుద్ధాత్మ అనే నది ప్రవహిస్తుంది. బైబిల్లో ఒక నదిని గురించి, ఆ నది ఎక్కడ పారింది, ఆ నది యొక్క విశేషాలు ఏంటి, ఒక 2-3 మాటలు మీకు చెప్పి వర్తమానం నేను ముగిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటలు మనం చదువుదాం. మరియు ఆ తోటను తడపడానికి ఏదెనులో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు వచ్చేసి పీషోను. అది హవీలా దేశమంతటా పారుతూ ఉంది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకుతుంది. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా పారుతుంది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుతుంది. నాలుగవ నది పేరు యూఫ్రటీస్ నది. దేవుడైన యెహోవా దేవుడు ఒక తోటను సృష్టించాడు, తోటను ఏర్పాటు చేశాడు. తలలపైకెత్తి వినండి. ఆ తోట పేరు ఏదెను తోట. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక తోట సస్యశ్యామలంగా ఉండాలంటే మరి ఆ తోటను తడపడానికి ఒక నది కావాలి కదండి. అందుకే దేవుడు ఆ ఏదెను తోటలో ఒక నదిని పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నది యొక్క పని ఏంటంటే ఆ తోటనంతా తడపాలి. ఏం చేయాలండి? తోటనంతా తడపాలి. ఆ తోటంతా ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఆ తోట సస్యశ్యామలంగా ఉండాలి. ఆ తోట ఫలభరితంగా ఉండాలి. దానికోసం దేవుడు ఒక నదిని పుట్టించారు. నేను మీకు చెప్పాను, నది అనగా పరిశుద్ధాత్మనికి మనం పోల్చి ధ్యానిస్తున్నాం. సంఘంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఒక దైవ సేవకుని జీవితంలో కావచ్చు, ఆయన కడుపులో నుండి ఒక నది జన్మించాలి, ఒక నది ప్రవహించాలి. ఆ నది దేవుని తోట అనగా సంఘమంతటిని తడపాలి. చప్పట్లు కూడా మొదలు గట్టి పరిశుద్ధాత్మ అనుభవాలు మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మని కోసం కనిపెట్టి మనం ప్రార్థించాలి. తోట ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉండడం అంటే ఏంటంటే పసుపు రంగు రాసుకురమ్మని కాదు. పచ్చగా ఉండడం అంటే ఎప్పుడు పచ్చదనం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే సంతోషానికి సాదృశ్యం. సంఘం ఎప్పుడు అత్యానంద భరితులై అత్యాసక్తితో ప్రార్థించడం, ఆనంద భరితులుగా మార్చబడడం, సంతోషించడం, సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం, సంఘంలో పరిశుద్ధత కలగడం, సంఘంలో దేవుని యొక్క ఆదరణ కలగడం, సంఘం క్షేమాభివృద్ధి పొందడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటే పరిశుద్ధాత్మ నది ఎల్లప్పుడూ సంఘములు ఉబుకుతూ ఉండాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. సంఘంలో నది ప్రవహిస్తూ ఉండాలి. ఆ ప్రవాహంలో ఏ సంఘం అయితే ఉంటుందో, ఆ ప్రవాహంలో ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఆ ప్రవాహంలో ఏ విశ్వాసి అయితే ఉంటాడో అతని జీవితం ఎల్లప్పుడూ పచ్చగా సస్యశ్యామలంగా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. కనుక మనం ఈ ప్రశస్త వేళ ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ అనుభవాలకు దూరంగా ఉంటే మీరు విశ్వసించండి, ప్రార్థన చేయండి. ఈనాడే మీ కడుపుల నుండి, మీ గుండె లోతుల నుండి ఒక జీవజల నదిని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. ఆ జీవజల నది దేహమనే ఆయన మందిరాన్ని, తోటను తడపబోతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి.
గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారలారా, ఆ ఒక్క నది 4 శాఖలుగా విభాగించబడి 4 భాగాలుగా మారి 4 దిక్కున అది ప్రవహించి తోటనంతా తడుపుతుందంట. 4 శాఖలుగా 4 భాగాలుగా విభాగించబడినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఆ భాగాలు ఏంటి, లేకపోతే ఆ 4 శాఖలు ఏంటి, మరి ఆ నది యొక్క దాని ఆ పేరు యొక్క అర్థం ఏంటి, వాటిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నది పేరు చెప్పాలి, మీరు చెప్తే నేను మీకు వివరిస్తాను. ఏ నది అండి? పీషోను. పీషోను అనే మాటకు అర్థం ఏంటంటే నోటి యొక్క విశాలత. ఏంటండి చెప్పాలి? నోటి యొక్క విశాలత. ఒక విశాలమైన నోరు. ఆమెను చెప్పండి గట్టిగా. నోరు ఎలా ఉండాలంటే, విశాలంగా ఉండాలంటే నోరు ఆవరమని తెరవమని కాదు. ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వాళ్ళ మాటలు కూడా విశాలంగా ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రభువా నాకు ఆకాశమంత విశాలమైన మనస్సునివ్వండి. ప్రైజ్ ది లార్డ్. నా మనసు సంకుచితంగా ఉండకూడదు. నా మనసు సంకుచితంగా ఉండకూడదు. వింటున్నారా? నిద్రపోతున్నారా? అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదండి, చల్లగా ఉండమని చల్లగా నిద్రలోకి జారుకుంటున్నారు కొంతమంది. అందరు కాదు కానీ కొందరు. ప్రైజ్ ది లార్డ్. అదేంటో కానీ మేలుకొని ఉన్న వాళ్ళ మీద పోదు, కానీ మన దృష్టి నిద్రకున్న విశేషం ఏంటో కానీ ఆ నిద్రపోయే వాళ్ళ వైపు వెళుతుంది కాన్సన్ట్రేషన్ అంతా. ఏంటంటే ఇంతమంది మేలుకొని వింటున్నారు కదండి, వాళ్ళ వైపు మన దృష్టి పోదు. ప్రైజ్ ది లార్డ్. 6 పిల్లలు 5కి మంచి మార్కులు వచ్చింది. ఏంటండి మన దృష్టి వాళ్ళ మీద వెళ్ళదు. ఒకరికి మార్కు తగ్గింది కదండి, వాళ్ళ మీద పోతుంది. ఓకే, హుషారుగా ఉండండి. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. మీరు కొట్టే చప్పట్లకు పక్కన వాళ్ళకి నిద్ర ఎగిరిపోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నోటి యొక్క విశాలత. ప్రతి సేవకుని హృదయం విశాలపరచబడాలి. పౌలు గారు అంటారు, నా మనసు సంకుచితంగా లేదు, నేను ఆరమర లేకుండా మాట్లాడుతున్నాను. మీ విషయంలో నా మనసు, నా అంతఃకరణం సంకుచితంగా లేదు. ఒక విశాలమైన మనసు ఎప్పుడైతే ఉంటుందో మన నోటి మాటలన్నీ కూడా విశాలపరచబడుతుంది. ప్రేమైన ఎవరైతే పరిశుద్ధాత్మ అనే నదిలో మునుగుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నది చేత తడపబడతారో, వారి జీవితాల్లో వాళ్ళ మాటలు, నోటి మాటలు విశాలంగా ఉంటుంది. వాళ్ళ నోటి మాటలన్నీ విశ్వాస సహితంగా ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, జీవ మరణాలు నాలుక వశం అని రాయబడింది. జీవ మరణాలు ఎక్కడున్నాయండి? జీవము నాలుకలోనే ఉంది, మరణం కూడా నాలుకలోనే ఉంది. కనుక మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు ఆశీర్వచనాలే పలకండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆశీర్వచనాలే పలకండి. ఎవరిని శపించడం, దూషించడం, దుర్భాషలు మాట్లాడడం ఇది మంచిది కాదు. సరదాగా కోసం కూడా మీరు దుర్భాషలు మాట్లాడద్దు. సరదా కోసం కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడద్దు. యవనస్తులారా, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఆసన్నమై ఉన్నది. మలినమైన లోకం, అపవిత్రమైన లోకం, అపవిత్రమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్న లోకం. ఎక్కడ చూసినా అపవిత్రమైన వట్టి మాటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వైపు మనుషులు తిరుగుతున్నారు. యవనస్తులారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని వాక్యం సెలవిస్తుంది. మన నోట ప్రవచనాత్మకమైన మాటలు ఉండాలి. మన నోట దేవుని మాటలు ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడాలి మనం. ఆమెను చెప్పండి గట్టి. 1, 2, 3 వాక్యాలు చెప్పండి చూద్దాం. మీకు తెలిసిన వాక్యాలు, మీకు ఎవరికైనా వాక్యాలు, వాగ్దానాలు చెప్పండి. పోనీ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరినా నా కృప నేను విడిచిపోదు. ఇంకా అన్నయ్య చెప్పండి. మీకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు వారిని మన కోసం ఇచ్చాడు. ఇంకా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడలా కృప చూపిస్తాను. ఇంకా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇట్లా నా ముందే కాకుండా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుని వాక్యమే మాట్లాడుతుండండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండండి, వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉండండి.
ప్రతి సందర్భానికి సంబంధించిన ఎన్నెన్నో వాక్యాలు బైబిల్లో ఉంది. అనారోగ్యంగా ఉన్న స్వస్థపరిచి యెహోవా నీవే. ప్రైజ్ ది లార్డ్. నీ గాయాలలో నాకు స్వస్థత కలదు. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. దీన్నే మాట్లాడుతూ ఉండండి. ఏది అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం, అయ్యో అవునా ఇలా జరిగిందా, అట్లా ఎలా జరిగింది, మళ్ళీ కరోనా వస్తుందట్టుగా, అర్థమైందండి? ఇలా అనవసరమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. పాలాంగ్విచో గారి దగ్గర ఒక తల్లి వచ్చారంటండి. ఆమెకి నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్. సో ఆమె మాట్లాడలేని పరిస్థితులు ఉంది. అప్పుడు దైవజనుడు ఒక నోట్బుక్ ఆవిడకి ఇచ్చి దాంట్లో యేసుక్రీస్తే నా పరిహారి, లేకపోతే యేసుక్రీస్తు వారే నన్ను స్వస్థపరిచేవాడు, యేసయ్యా నీవే నన్ను స్వస్థపరిచేవాడు, యేసయ్యా నీవే నన్ను స్వస్థపరుస్తావని ఒక 5,000 సార్లు రాయమని ఒక నోట్బుక్, ఒక పెన్ ఇచ్చి పంపించాడంట. ఆమె ఒక 2,000 సార్లు 3,000 సార్లు రాసిందంటండి. ఆ తర్వాత దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఆయన విష్ చేసింది, మాట్లాడుతూ, అమ్మ నీవెవరమ్మా అంటే, మీరు చెప్పారు కదండి 5,000 సార్లు రాయండి అని అన్నారు కదా, నేను నా మనసులో నుండి ఆ మాట, నాకు ఒకవేళ మాట్లాడే అవకాశం లేకపోయినా నా మనసులో విశ్వసించి నేను రాయగా 2,000 సార్లు రాశాను లేదు, దేవుడు నాకు పూర్ణ స్వస్థతను ఇచ్చేసి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసపు మాటలు మాట్లాడాలి మనం. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను చావను. ప్రైజ్ ది లార్డ్. నేను చావనంటే చావు కూడా సిగ్గుపడాల్సిందే. చావుకు సిగ్గు లేదు, మరణానికి సిగ్గు లేదండి. అది మర్యాద ఉండదు, సిగ్గు ఉండదు. ఏంటండి, ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, 2 రోజులు పెళ్ళుంది, ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, ఏం ఆలోచించదు, దూరేస్తుంది అంతే, జ్వరపడుతుంది మరణం. కానీ నేను చావను. ప్రైజ్ ది లార్డ్. నేను చావను, సజీవుడనై ఉండి దేవుని నామాన్ని కీర్తిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని అంటే మరణం కూడా సిగ్గుపడుతుంది. వయసు అయిపోయింది పాస్టర్ గారండి, ఓపిక లేదండి, ఒక అప్పటిలాగా లేదండి అంటుంటారు కొంతమంది. ఎంతమ్మా వయసు అంటే 34 వచ్చిందండి. ఇది 34కే. ప్రైజ్ ది లార్డ్. నీకు 60 సంవత్సరాలు వచ్చిన, 70 సంవత్సరాలు వచ్చిన, నువ్వేమన్నా, ముసలితన మందు కూడా నేను చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటాను. ముసలితన మందు కూడా నేను చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు యథార్థవంతుడని, ఆయనలో ఏ చెడుతనం లేదని నేను ప్రకటించాలి. రాబోయే తరానికి దేవుని గురించి చెప్పాలంటే నేను సజీవుడై ఉండాలి. ముసలితనమందు ఇంకా నేను చిగురు పెట్టుచు సారము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రకటించాలి. నేను మూల పడిపోతే ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించాలి. అందుకొరకు నేను బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా.